ఉబ్బసం ఆస్తమా సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుందనే నమ్మకంతో రోగులు స్వీకరించే బత్తిని చేపమందు ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి బత్తిన సోదరులు చేపమందు కోసం నగరానికి చేరుకున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి చేప ప్రసాదం కోసం ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో చేపమందు ప్రసాదం పంపిణీ కోసం తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. మరి కాసేపట్లో ప్రారంభం కానున్న చేపమందు పంపిణీ కోసం 1200 మంది పోలీసు అధికారులు సిబ్బందితో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేపట్టారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ఉదయం నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి ఆస్తమా మందుకు సంబంధించి ఏదైతే చేప మందు గ్రేటర్ హైదరాబాద్లోనే దేశవ్యాప్తంగా ఇది ఫేమస్ అని చెప్పుకోవాలి. అట్లాంటి చేప మందుకు సంబంధించి ఇప్పటికే తండోపతండాలుగా కూడా జనాలంతా కదిలొస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దాదాపు వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా చేప మందును స్వీకరించేందుకు పూర్తి స్థాయిలో వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి జనాలంతా కూడా ఇక్కడికి వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. పూర్తిగా కూడా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా వస్తున్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క చేప మందును స్వీకరించేందుకు కంప్లీట్గా కూడా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి పబ్లిక్ను మనం చూస్తూ ఉన్నాం. ఇక వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వీళ్ళంతా కూడా దాదాపు 2-3 రోజుల నుంచి కూడా ఇక్కడ స్టే చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. కంప్లీట్గా కూడా ఆస్తమా మెడిసిన్స్కి సంబంధించి అంటే దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క మెడిసిన్ అనేది చాలా ఫేమస్ అని చెప్పుకోవాలి. బత్తిని కుటుంబ సభ్యులు అందజేసేటువంటి చేపల మందు ఏదైతే ఉందో ఈ చేపల మందుకు సంబంధించి కంప్లీట్గా కూడా జనాలు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. అయితే ఈ యొక్క మెడిసిన్కి సంబంధించి ప్రత్యేకంగా కూడా ఒక ప్రత్యేకత సంతరించుకుందని చెప్పుకోవాలి. కంప్లీట్గా కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రతి ఏటా నిర్వహించేటువంటి ఈ యొక్క చేప మందుకు సంబంధించి కంప్లీట్గా వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పబ్లిక్ అంతా కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. దాదాపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటుగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుతో పాటుగా వెస్ట్ బెంగాల్ తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అంతేకాకుండా దాదాపు వివిధ దేశాల నుంచి కూడా వచ్చేటువంటి వాళ్ళు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు. దాదాపు ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళ కోసం ప్రత్యేక ఏర్పాట్లను కూడా సిద్ధం చేయడం జరిగింది. తాగునీటికి కావచ్చు, ప్రత్యేకంగా వాళ్ళ భోజన సదుపాయాలతో పాటుగా వాళ్ళకు ఉండేందుకు షెటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా కంప్లీట్గా మెడిసిన్ తీసుకోవడానికి వచ్చేటువంటి వాళ్ళని చెప్పుకోవాలి. కంప్లీట్గా కూడా వీళ్ళు ఈ మెడిసిన్ని వాడడం వల్ల ఏదైతే కంప్లీట్గా కూడా ఈ యొక్క ఆస్తమా తగ్గుతుంది అన్నటువంటి ఒక నమ్మకం బత్తిని కుటుంబం దాదాపు తరతరాలుగా కూడా ఇస్తున్నటువంటి ఈ మెడిసిన్ కి సంబంధించి వీళ్ళు తీసుకునేటువంటి వాళ్ళందరూ కనిపిస్తా ఉన్నారు. भाई किधर से आए? छत्तीसगढ़। ये कई को आए इधर? वो दवाई पीने आए हैं सर। हाँ। छत्तीसगढ़ से मालूम चला कि यहाँ जैसे खाते हैं सर्दी हो जाता है, ककड़ी, खीरा या ठंडा पानी पिए, हाँ। तो वो बीमारी है मेरे को, इसलिए आए यहाँ पे। कितने लोग आए इधर? मैं अकेला आया हूँ सर। हाँ। भाई तू किधर से? महाराष्ट्र से। महाराष्ट्र। हाँ, हाँ। कई को? यहाँ पे दवाई मिलती है, यानी कोई हाँ। प्रॉब्लम हो, यानी अस्थमा जैसा आजार हो, कोई हाँ। बीमारी हो, हाँ। उसकी वजह से यहाँ पे मछली का प्राशन किया जाता है, हाँ। उससे अच्छे से रिजल्ट मिलता है बोले। वो आयुर्वेदिक है, यानी इसकी वजह से। సో కంప్లీట్గా కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. మాజీ आप किधर से आया? हम उदयपुर राजस्थान से आए। हाँ। कई को आया माँ? वो अस्थमा की दवाई लेने। हाँ। वो और कितने साल से आ रहे हैं? नहीं, पहली बार ही आए। पहले। हाँ। हाँ। तो मोबाइल में देखा था एडवर्टाइज, तो उसके हिसाब से हम आए। సో కంప్లీట్గా కూడా వీళ్ళు ఒక్కొక్క రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ ప్రాంతం ఎక్కడి నుంచి వచ్చారు? किधर से आया? महाराष्ट्र से है। महाराष्ट्र से। ओ। कितना लोग आ गए? हम बहुत लोग गए हाँ। ट्रेन भर के। कई को मेडिसिन है? और सर्दी के बाद से सर्दी होता है, दम लगता है, हाँ। इस वास्ते। तू सब महाराष्ट्र से आए, हम दोनों साथ में आए आया? कई को मेडिसिन लेने के? मेडिसिन लेने का। हाँ। अब कैसे दिख रहा है वो मेडिसिन का? हाँ? किधर दिख रहा है वो मेडिसिन का? अभी मालूम नहीं, पहली बार आए हम, पहली बार आए, हाँ। अब लेने के बाद मालूम नहीं। ఇదంతా కూడా మెడిసిన్ ఏదైతే ఇక్కడ ఇచ్చేటువంటి చేప మెడిసిన్ ఏదైతే ఉందో ఆ మెడిసిన్ కి సంబంధించి
మహారాష్ట్ర, కర్ణాటక, యూపీ, అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి కూడా వీళ్ళంతా కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కానీ ఛత్తీస్గఢ్ వీళ్ళంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకంగా కూడా చేపల మందుకు సంబంధించి ఈ చేపల మెడిసిన్ను స్వీకరించడం వల్ల ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఆస్తమాకు సంబంధించినటువంటి వ్యాధి తొలగిపోతుంది అన్నటువంటి భావనతో ఇక్కడికి రావడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా కంప్లీట్గా అటువంటి ఒక కార్యక్రమానికి సంబంధించి ఇప్పుడే ముందస్తుగా కూడా అంతా అలర్ట్ చేస్తూ ఉన్నారు. కంప్లీట్గా కూడా వచ్చేటువంటి దాదాపు సుమారుగా 5 నుంచి 10 లక్షల వరకు కూడా ఇక్కడికి దాదాపు పబ్లిక్ వస్తూ ఉంటారు. వచ్చేటువంటి వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా కంప్లీట్గా కూడా అనునిత్యం కూడా సేవలు అందించేందుకు జిహెచ్ఎంసీ సిబ్బందితో పాటుగా ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా ఇక్కడ స్పెషల్గా అలర్ట్ చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దాదాపు స్టేట్ పోలీస్తో పాటుగా కొంత సెంట్రల్ పోలీసును కూడా అలర్ట్ చేసే సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. కంప్లీట్గా కూడా జరిగేటువంటి ఒక కార్యక్రమానికి ఏదైతే చేపల సంబంధించినటువంటి ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఆస్తమాను తొలగించుకునేందుకు బత్తిని కుటుంబం సభ్యుల చేత ఇచ్చేటువంటి ఈ ఆస్తమాకు సంబంధించిన మెడిసిన్ని దేశవ్యాప్తంగా కూడా ఫేమస్ అని చెప్పుకోవాలి. ఈ మెడిసిన్కి సంబంధించి కంప్లీట్గా కూడా ప్రతి ఏటా నిర్వహించేటువంటి మెడిసిన్కి సంబంధించి వివిధ ప్రాంతాల నుంచి ఆస్తమా పేషెంట్స్ వారి పిల్లల్ని కూడా తీసుకొని వస్తూ ఉంటారు. కంప్లీట్గా కూడా ఈ యొక్క ఆస్తమాకి సంబంధించినటువంటి కంప్లీట్గా కూడా తొలగిపోయేందుకు ఈ యొక్క మెడిసిన్ స్వీకరించడం ఇక్కడ ప్రత్యేకత అని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి కంప్లీట్గా ఇటు పోలీస్ శాఖతో పాటుగా జిహెచ్ఎంసీ అండ్ దాంతోపాటుగా పవర్ డిపార్ట్మెంట్తో పాటుగా కంప్లీట్గా కూడా వాటర్ డిపార్ట్మెంట్తో పాటుగా ఫిషరీస్కి సంబంధించినటువంటి సప్లై కూడా ఉంది. కంప్లీట్ ఎక్కడ ఎటువంటి చిన్న సంఘటనలు కానీ ఘటనలు కానీ చోటు చేసుకోకుండా కంప్లీట్గా కూడా పూర్తిగా ప్రశాంత వాతావరణం నిర్వహించేందుకు ఈ యొక్క చేపల మందును కంప్లీట్గా కూడా ప్రశాంత వాతావరణంలో కంప్లీట్గా వచ్చేటువంటి ప్రతి ఒక్క సామాన్యునికి ఈ యొక్క చేపల ప్రసాదాన్ని అందజేసే విధంగా కూడా కంప్లీట్గా చేయబోతా ఉన్నారు. ఈ బత్తిని కుటుంబం చేతులుగా అందించేటువంటి చేపల ప్రసాదాని కోసం వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చేటువంటి పబ్లిక్తో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఇక్కడ మెడిసిన్ తీసుకోవడం వల్ల కంప్లీట్గా కూడా ఉన్నటువంటి ఆస్తమా తొలగిపోతుంది. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మెడిసిన్ తీసుకునే కన్నా ఇక్కడ తీసుకునేటువంటి మెడిసిన్ వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంటూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఏదైతే పేషెంట్స్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఇది ఓవరాల్గా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతూ ఉంది. 11 గంటల నుంచి రాత్రి వరకు కూడా కొనసాగేటువంటి ప్రసాద కార్యక్రమానికి కంప్లీట్గా కూడా పూర్తిగా కూడా జనాలంతా ఇప్పటికే లక్షలాదిగా కూడా చేరుకున్న సిచ్యువేషన్స్ కనబడతాం. దాదాపు 5 నుంచి 10 లక్షల వరకు కూడా చేరుకునేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. వీడియో జర్నలిస్టు మహేందర్తో ANN న్యూస్ ప్రణయ్, హైదరాబాద్.